హిందుత్వంపై వైసీపీకి ఏమాత్రం గౌరవం లేదని రాజమహేంద్రవరంలో కూటమి నేతలు మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామి ఫోటోను ప్లకార్డుగా వాడతారా అంటూ నిలదీశారు. మంత్రి కందుల దుర్గేష్ సహా కూటమి పార్టీలకు చెందిన నేతలంతా కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. శాసనమండలిలో వైసీపీ సభ్యుల ప్రవర్తన జగన్ ఆదేశాల మేరకే అనేది స్పష్టంగా కనపడుతోందన్నారు. వెంకన్న ఫోటోలతో ఉన్న ప్లకార్డులను చెప్పులు వేసుకుని పట్టుకోలేదని బొత్స బుకాయించారన్న నేతలు ఆధారాలు చూశాక ఇప్పుడేం చెబుతారని నిలదీశారు. ఆయన ఒక నియంత అనేటువంటి పేరు ఆయన తెచ్చుకున్నాడు. అది మనందరికీ తెలుసు. మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే ఆ డిక్లరేషన్ లో మీరు సంతకం పెట్టరు. సతీ సమేతంగా పట్టు వస్త్రాలు దేవుడికి సమర్పించాలంటే సతీ సమేతంగా వెళ్లరు. అంతేకాదు సాక్షాత్తు వారి పిన్ని గారితోటి ఆయన జగన్ రక్షక గోవింద అనేటువంటి నినాదం చేయించినటువంటి దుర్మార్గాన్ని కూడా మనం చూసాం. దాంతో పాటు కల్తీ నెయ్యి ఇవన్నీ చెబుతూ ఇవాళ ఈ కార్యక్రమం నిన్న జరిగిందంటే ఇది కేవలం అప్పటికప్పుడు జరిగినటువంటి యాదృచ్ఛికంగా జరిగిన కార్యక్రమం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ఆయన ఒక స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేసి సభ్యులు ఏ రకంగా బిహేవ్ చేయాలో స్పష్టంగా ఆయన పొందుపరిచి ఆ రకంగా చేయించారు. అందులో పరాకాష్ట చెప్పులతోనూ బూట్లతోనూ దేవుని చిత్రపటం పట్టుకోవటం, దాంతోపాటు నిర్లక్ష్యంగా టేబుల్ మీదకి విసిరేయటం. పైగా బొత్స సత్యనారాయణ గారు అంటారు, దమ్ముంటే చూపించండి సభ్యులు ఎవరికైనా చెప్పులు ఉన్నాయా బూట్లు ఉన్నాయా అనేటువంటి మాట. అదిగో చూడండి, అక్కడ మీకు కనబడతా ఉంది. మేమైతే స్పష్టంగా అక్కడ సభలోనే చూసాం. ఇప్పుడు మీకు కూడా కనపడాలి కనుక చూపిస్తా ఉన్నాం. పూర్తిగా అందరూ కూడా చెప్పులు వేసుకుని పట్టుకున్నటువంటి ప్లకార్డు పట్టుకుంటే ఏ రకమైనటువంటి నిర్లక్ష్యం ఉంటుందో అంతకు మించిన నిర్లక్ష్యం దేవుని చిత్రపటంతో వారు చేసినటువంటి సందర్భం నిన్న మేము గమనించాం. దానివల్ల ఇవాళ ప్రజలందరి మనోభావాలు, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. వారికి ఏ రకమైనటువంటి నమ్మకాలు లేవు. ఏదోటి గొడవ చేయటం, గలాట చేయటం, భగవంతుణ్ణి కించపరచడం లాంటి కార్యక్రమాలు చేయమనేటువంటి ప్రోత్సాహం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వారి సభ్యులకు ఇచ్చారనేటువంటి మాట సుస్పష్టమైపోయింది. వెంకన్న బాబు చిత్రపటాన్ని ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో, మన భారతదేశ చరిత్రలో ఇలా భగవంతుడిని ఎవరు కూడా లోపలికి తీసుకొచ్చినటువంటి దాఖలాలు మనం గమనించలేదు. ఆ ప్రతిమని ఇలా విసిరేశారు, అంతే విసిరేశారు. ఇది బాధాకరమైనటువంటి విషయం. అలా 320 రూపాయల నెయ్యి జగన్మోహన్ రెడ్డి వాడతాడా అని అడుగుతున్నారు. బొత్స సత్యనారాయణ వాడతాడా అని అంటున్నాను. నీ ఇంట్లో ఆ నెయ్యి వేసుకుంటావా అని అడుగుతున్నా. వెంకన్న బాబుకు మాత్రం 660, 320 నెయ్యి వాడాలని అది ఆర్గ్యుమెంట్ జరుగుతుందంటే నువ్వు హిందుత్వానికి అనుబంధమైనటువంటి వ్యక్తివి కాదు. నీ ఫిలాసఫీ అది కాదు. నీ పార్టీ నాయకుల యొక్క ఆలోచన విధం అది కాదనేటువంటి విషయాన్ని ఈవేళ ప్రజల్లోకి మేము తీసుకువెళ్తాం. మేము చెప్పులు బూట్లు ధరించి వచ్చి ఉంటే రాజీనామాలు చేస్తామన్నారు. ఇదేంటని అడుగుతా ఉన్నా. సాక్షాత్ ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతా ఉంది. చెప్పులు బూట్లు ధరించి శాసన మండలిలోకి వచ్చిన వ్యవహారం. వారికి రాజ్యాంగం పట్ల గౌరవం లేదు, మత ధర్మాల పట్ల విశ్వాసం లేదు. వారికి ఉన్నదల్లా పాలెగాళ్ల సంస్కృతి ఒకటే. అరాచకాన్ని నమ్ముకున్న వ్యక్తి ఇవాళ పులివెందుల ఎమ్మెల్యే. అధికారంలో ఉండగా అరాచకాన్ని నమ్ముకున్నారు. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత కూడా అరాచకాన్నే నమ్ముకున్నారు.